వీకెండ్ కామెంట్ బై ఆర్కే. ఏదైతే కనుక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం. వైసీపీ నాయకుల్లో అసహనం. చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలి, ఏబిఎన్ రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి, లేకపోతే మేము వాళ్ళ ఇళ్లలో మహిళలను తిడతాం. ఎవరైతే కనుక చంద్రబాబు నాయుడు గారి భార్యన భువనేశ్వర్ గారు కానీ, లేదంటే బాలయ్య కూతురు నారా లోకేష్ గారి భార్య బ్రాహ్మణి గారిని, అన్నా లెజినోవా గారిని, పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజినోవా గారిని, మిగిలిన ఎమ్మెల్యేల భార్యలని, మంత్రుల భార్యలని మేము తిడతాం. వాళ్ళు సిగ్గుతో తలంచుకొని బయటకు కూడా రారు. ఈ కామెంట్ చేస్తుంది ఒక మాజీ మంత్రి రోజా. ఎలా చూడాలంటారు అసలుకి? ఇక్కడ ఆంధ్రజ్యోతికి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏంటి? ఇందులో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వచ్చారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎందుకు వచ్చారు అనుకోవాలంటారు? లాస్ట్ టైము సాక్షి పేపర్లో, సాక్షి న్యూస్లో వచ్చిన వ్యాఖ్యలకి ఎక్కడైనా కూడా సాక్షి యాజమాన్యం బాధ్యత తీసుకున్నారా అండి? డైరెక్ట్గా సాక్షి అనేది వాళ్ళ సొంత ఛానల్ చేసిన వ్యాఖ్యలకే వీళ్ళు బాధ్యత తీసుకోలేదు. అలాంటిది ఆంధ్రజ్యోతికి, టీడీపీకి ఏంటి సంబంధం? ఏదైనా కూడా ఒక న్యూస్ ఛానల్ అనేది దే హ్యావ్ దేర్ ఓన్ రైట్. వాళ్ళు ఏదైతే చూపించాలి అనుకుంటున్నారో జనానికి, అది వాళ్ళు చూపించగల స్వతంత్రం వాళ్ళకు ఉంది. సో వాళ్ళు చేసిన దానికి ఆ యాజమాన్యానికి, రాజకీయానికి సంబంధం లేదు. అదేమి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఛానల్ కాదు. ఇప్పుడు మీరు భారతి గారు పెట్టిన ఛానల్ లాగా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఛానల్ కాదు ఆంధ్రజ్యోతి. కానీ దీంట్లో వచ్చిన వ్యాఖ్యలకి బాధ్యత తీసుకొని బాబు గారిని క్షమాపణ చెప్పమంటాం, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అందరినీ కూడా ఇంకా నీచంగా మేం మాట్లాడతామని ఒక మహిళ అయ్యుండి, అది కూడా ఒక మాజీ మంత్రి అయ్యుండి, ఇలాంటి నీచమైన కమెంట్స్ చేసి బజార్లో పడడం అనేది నిజంగా వీళ్ళకి మాత్రమే పెట్టిన విద్య అని మాకు క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళు సొంతగా పెట్టిన ఛానల్లో వాటికి మీరు బాధ్యత తీసుకొని సమాధానం చెప్పకుండా మిగతా వాళ్ళని మీరు ఎలా పాయింట్అవుట్ చేస్తారండి? ఏ సంబంధం లేని వాళ్ళని ఎలా ప్రశ్నిస్తారు మీరు? సంబంధం పూర్తిగా కర్త కర్మ క్రియ అయిన వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఏ సంబంధం లేని వ్యక్తిని, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని, రాజకీయంతో సంబంధం లేని మహిళలని, వాళ్ళ స్వతంత్రంగా వాళ్ళు ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తున్న, మంచి సర్వీస్ చేస్తూ సొసైటీలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న మహిళల గురించి మీరు ఇలాంటి ఒక మహిళ అయ్యి ఇంత నీచంగా మాట్లాడాలి అంటే ముందు సిగ్గుండాలి. ఎందుకంటారు ఆర్కే రోజా గారు పదే పదే ఫ్యామిలీలను టార్గెట్ చేయడం, అందులో మహిళలను మేము టార్గెట్ చేస్తాం అని చెప్పడం ఇప్పుడైతే బాగానే మాట్లాడుతున్నారు. మరి గతంలో అసెంబ్లీ వేదికగా నారా భువనేశ్వర్ గారి గురించి మాట్లాడినప్పుడు కానీ, లేదంటే సాక్షి డిబేట్ లో ఒక ప్రాంత మహిళలందరూ సంథింగ్ అంటే ఆ భాష వాడాలన్నా మాకు సిగ్గేస్తుంది అని మాట్లాడినప్పుడు కానీ, లేదంటే కనుక సిద్ధం సభల్లో పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించినప్పుడు మాట్లాడినప్పుడు కానీ, ఆ రోజు ఈ సోకాల్డ్ వైసీపీ నాయకులందరూ ఎందుకని స్పందించలేకపోయారు? ముఖ్యంగా నేను మహిళని అని చెప్పుకుంటున్న ఆర్కే రోజా గారు ఎందుకని స్పందించలేకపోతున్నారు అనుకోవాలంటారు? ముందు నేను మహిళని అని చెప్పుకోవాలంటే ఆ పదం యొక్క వెయిట్ అనేది మీరు మొయ్యగలగాలి. మీరు ఒక మహిళ అని చెప్పుకోవాలంటే కనీస ఇంగిత జ్ఞానం, నైతిక విలువలు అనేవి ఉండాలి. ఒక మహిళ అయ్యుండి మిమ్మల్ని ఒకళ్ళు ఒక మాట అంటే, ఒకప్పుడు ఇదే మీడియా ముందుకు వచ్చి నన్ను బాడీ షేమింగ్ చేస్తున్నారు అని చెప్పి బోరుని ఏడ్చారే, ఇప్పుడు మీరు వాళ్ళు తలెత్తుకోనేకుండా నేను మాట్లాడతాను, మేము మా టార్గెట్ మహిళలే అని చెప్తున్నారంటే కొంచెమైనా మనస్సాక్షి ఉండాలి, సిగ్గుండాలి. అసలు ఆడది అని వాళ్ళని అసలు రోజానైతే ఆడవాళ్ళలో లెక్కలోంచే తీసేయాలండి. మరి ఏ జాతికి చెందిందో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాం అనమాట. ఎందుకంటే ఒక ఆడదాని అయ్యుండి ఇంకొక ఆడదాని గురించి మాట్లాడాలంటే నువ్వు కూడా ఫేస్ చేసి ఇదే సిచ్యువేషన్ మీద పోరాడి మళ్ళీ ఆడవాళ్ళని నేను టార్గెట్ చేస్తాను అని ఆడవాళ్ళ గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే అసలు అది నోరా ఇంకేమైనా చూసుకోవాలని కోరుకుంటున్నాను. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక 29 రాష్ట్రాల్లో, భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే కనుక ఏ రాష్ట్రానికి పట్టని దరిద్రం ఆంధ్రప్రదేశ్కి. ఏంటంటారు? రాజధాని అనేది రాష్ట్రాలను నిర్ణయించుకున్న పరిస్థితి మిగతా 28 రాష్ట్రాల్లో. ఆంధ్రప్రదేశ్లో మాత్రం కేంద్రం అనుమతి ఇవ్వాల్సి వచ్చింది. కేంద్రం ఆమోద ముద్ర, తర్వాత రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకోవాలంటే, ఒకవేళ వచ్చిన తర్వాత కూడా నేను వస్తాను, నేను మారుస్తాను, దాని పేరు మావి గన్ను అంటున్న జగన్మోహన్ రెడ్డి. ఏందంటారు ఇది అసలుకి?
ఇప్పుడు మనం ముందు నుంచి చూస్తూనే ఉన్నామండి. ఆయన ఒక మాజీ సీఎం అయ్యుండి ఆయనకున్న నైతికతకి, ఆయనకున్న నాలెడ్జ్‌కి, ఆయనకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లెవెల్‌కి నిజంగా సెల్యూట్ అనమాట. ఎందుకంటే రాజ్యాంగంలో ఒక రాష్ట్రానికి రాజధాని కావాలి అని ఎక్కడన్నా ఉందా అని ప్రశ్నించిన ఏకైక ముఖ్యమంత్రి నాకు ఇప్పటివరకైతే జగన్ గారు ఒక్కళ్ళు మాత్రమే కనిపించారు. ఎందుకంటే ఏ రాష్ట్రానికి రాజధాని లేదు. మరి అసలు రాజధాని అవసరం లేదు అన్నప్పుడు అమరావతిని తీసేసి 3 రాజధానులు కావాలి, 3 రాజధానుల ద్వారా నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పేసి 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొని అసెంబ్లీలో చేసింది మీరే కదండి. మరి అప్పుడు మీకు రాజధాని ఎందుకు కావాల్సి వచ్చింది? 1 కాదు 3 రాజధానులు. ఇప్పుడు మళ్ళీ మావిగాని అంటున్నారు కదా మేడం, మరి అది ఎలా అవుతుంది రాజధాని? మరి అలా అక్కడ ఆయన చెప్పిన దాని ప్రకారమే తీసుకుందాం. అదే కదండి, ఏదైనా కూడా ఆయన మాట్లాడే మాటలకి తలా తోక ఉండదు, ఏది ఆలోచించరు, స్క్రిప్ట్ ఏది ఇస్తే అది మాట్లాడతారు. ఆ స్క్రిప్ట్లో కరెక్టా రాంగా అవసరం లేదు. ఆయన ఆఖరికి స్క్రిప్ట్ చూసి చదివేది కూడా ఎంత బాగా చదువుతున్నారో మనం అందరం చూస్తున్నాము. ఒకవేళ ఇంగ్లీష్లో ఎవరైనా ఏమైనా క్వశ్చన్ చేస్తే గనక తను ఒక మాట మాట్లాడడానికి కూడా గొంతు నొప్పి వస్తుంది, లేదంటే దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్, లేదా ఇంత మనం ఇంగ్లీష్లో ఎక్కడ ట్రాన్స్లేట్ చేస్తామని చెప్పేసి తప్పించుకున్న చాలా గొప్ప నాయకుడు జగన్ గారు. అలాంటి ఆయనకి కొంచెం ఏమన్నా మంచి పేరు వెతకాలంటే కష్టం కాబట్టి మా దాంట్లో ఇది తీసుకోండి అది తీసుకోండి అని మనకి సినిమాల్లో ఇప్పుడు చాలా జగన్ గారు వచ్చిన తర్వాత మనకి ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియో బాగా ట్రోల్ అవుతుంది. మావిగన్ అన్నది ఆయనకి ఎక్కడి నుంచి ఆలోచన వచ్చిందో అని చెప్పేసి ఆయన కన్నా ముందు మన నెటిజన్స్కి బాగా అర్థమైపోయింది. సో ఇంత సోషల్ మీడియా నాలెడ్జ్తో ఈయన రాష్ట్రానికి రాజధాని కోసం మాట్లాడుతున్నారంటే కొంచెమైనా బ్రెయిన్ వాడమని చెప్పేసి కోరుకుంటున్నాను. నేను వస్తే మారుస్తాను అనే మాట చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు మేడం. అసలు అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డికి? మళ్ళీ అంటే ఆయన అంటుంది ఏంటంటే ఈసారి ప్రజలందరూ వెక్స్ అయిపోయి ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారిని ఫుట్బాల్ తన్నినట్టు తనకి సిద్ధంగా ఉన్నారు అనే మాట అయితే అంటున్నారు కదా. మరి ఒట్టిస్తర మాటలు అంటే ఇవేనంటారేమో అండి. ఎందుకంటే ఆయన 5 సంవత్సరాలుగా చేసింది ఏమీ లేదు, ఇప్పుడు చేస్తుంది ఏమీ లేదు. ఇంకేదైతే జరుగుతుందో నేను వచ్చి వాటిని ఆపుతానని ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నారంటే నిజంగా ఆయన ధైర్యానికి మెచ్చుకోవచ్చండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా రాజధాని లేని రాష్ట్రం ఎక్కడన్నా ఉందా అంటే మన రాష్ట్రం మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా నవ్వులు పాలైన, రాజధాని లేక నవ్వులు పాలైన రాష్ట్రం ఏదైనా ఉందా అంటే మన రాష్ట్రం మాత్రమే. ఎక్కడైనా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో పిల్లలకి ఎగ్జామ్స్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి అంటే క్వశ్చన్ మార్క్. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి లేదు మన రాజధాని వస్తుంది అని సంతోషపడుతుంటే నేను వచ్చి దాన్ని తీయించేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నారంటే ఆయన్ని ఏమనాలో కూడా మాటలు కూడా రావట్లేదండి.